దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్య ధ్యానంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. అంటే యేసయ్యతో చెప్పారనమాట, సీమోను యొక్క అత్త జ్వరంతో ఉందని. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. ఇదొకటి వచనం. రెండోదిగా మళ్ళీ మనము 40వ వచనము చూస్తే కనుక 40వ వచనం చూద్దాం. ఒక కుష్ఠిరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగి వాడిని విడిచి కనుక వాడు శుద్ధుడు ఆయన. అప్పుడు ఆయన, ఎవరితో ఏమీ చెప్పక సుము, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహం యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా చెప్పాను. రెండు విషయాలు. పేతురు గారి అత్త తను మరి దేవుడి ద్వారా నుంచి ఒక మహిమకరమైన కార్యం పొందుకుంది. జ్వరం విడిచిపోయింది అనారోగ్య సమస్య నుంచి. అంటే దేవుడి నుంచి ఒక మిరకిల్ అనేది తన జీవితంలో జరిగిన తర్వాత తను ఏం చేసింది? దేవునికి పరిచర్య చేసింది, పరిచర్య జరిగించింది. అంటే దేవునికి సేవ చేసింది. ఇక్కడ ఈ కుష్ఠరోగి ఏం చేశాడు? దేవుడు యేసుప్రభు ఏమని చెప్పాడు? వెళ్ళి కానుకేయమని చెప్పాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాల్లో కూడా దేవుడు మిరకిల్స్ జరిగినప్పుడు మొదటిగా దేవునికి స్తుతి అర్పించండి. మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించినప్పుడు మొదటిగా మీరు చేయాల్సిందంటే, వెంటనే మీరు చేయాల్సిందంటే స్తుతి అర్పించడం. ఇది మనము చాలా చోట్ల చూసాం. ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చూసాం. అబ్రహాం గారు మరి ఇస్సాకు కొరకు ఒక భార్యను తీసుకురమ్మని తన దాసుడిని పంపించినప్పుడు ఆ దాసుడు కూడా ఇలానే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉండగా, ఆయన స్తుతిస్తూ ఉండగా ఇంకా దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈ విధమైన మరి మనసు మనం కూడా కలిగి ఉంటాం. సో మొదటిగా దేవుడు మన జీవితాల్లో మనం మిరకిల్స్ జరిగించినప్పుడు మొదటిగా స్తుతించాలి. రెండవదిగా దేవుని సేవ కొరకు మనము ముందుకు రావాలి. ఇది ఖచ్చితంగా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు నీ కొరకు మరి చేసిన కార్యాన్ని బట్టి నీకు కనుక ఒకవేళ ఆ అనారోగ్య సమస్య ఎలాగైనా ఉండిపోతే, నీకున్న సమస్య దేవుడు తీర్చకుండా మిరకిల్ జరిగించకుండా ఉంటే నీకు ఎంతో నష్టం కలిగి ఉండేది ఆర్థికంగా కూడా. సో అందుకని దేవునికి కృతజ్ఞతగా నువ్వు కానుక ఇచ్చినప్పుడు ఆ కానుక మరియు పరిచర్యలో వాడబడి ఇంకా నీలా ఎవరైతే మరి ఈ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి బయటకు రాలేకపోతున్నారో వారికి కూడా సువార్త వెళ్తుంది. వారు కూడా యేసుప్రభు నుంచి తెలుసుకుంటారు. వారు కూడా విడుదల పొందుతారు. అప్పుడే కదా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినట్టు నువ్వు అయ్యేది. అందుకనే మీరు మీ మనసుకు తగినట్టుగా మీరు ఉద్యోగం చేసేవారైతే ఖచ్చితంగా మీ మనసుకు తగినట్టుగా ఖచ్చితంగా దేవుడు మీకు మిరకిల్స్ జరిగించినప్పుడు మీరు మీ సంఘంలో లేకపోతే ఏ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని పట్టుకున్న ఆ సంఘంలో వారికి ఖచ్చితంగా కానుక అనేది ఆ సేవకు కానుకతో పాటు మీరు ఆ సేవకు సమర్పించుకోండి. ఆ సేవలో ఒక పనిముట్టుగా కూడా ఏదో ఒక పనిలో, పెద్ద పనిలో మరి చేసే అంత టైం లేకపోతే ఏదో ఒక చిన్న పనిలోనే సేవలో మీరు సహకారులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మిరకిల్స్ అనుభవించి కనుక వదిలేస్తే కనుక మళ్ళా మీరు ఆత్మీయంగా బలపడలేరు. సో మిరకిల్స్ అనుభవించిన తర్వాత ఆరాధించాలి. అలాగే మీరు దేవుని కొరకు కానుకలు, అలాగే దేవుని పనిలో మీరు శ్రమపడాలి. మీ యొక్క బాడీని యూజ్ చేయాలి దేవుని యొక్క చర్చ్లో, పనుల్లో. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.